అపార్ట్మెంట్ కొందామనుకుంటున్నారా? కానీ అపార్ట్మెంట్ కొనే ముందు ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలని క్లారిటీ లేదా? డోంట్ వరీ. ఈ వీడియోలో మీరు అపార్ట్మెంట్ బై చేసే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన కీ డాక్యుమెంట్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాం. ఒకవేళ మీలో ఎవరైనా గానీ అపార్ట్మెంట్ కొందామనుకుంటుంటే ముఖ్యంగా ఈ డాక్యుమెంట్స్‌ని చెక్ చేసుకోండి. నంబర్ 1 సేల్ డీడ్. సేల్ డీడ్ అనే డాక్యుమెంట్‌లో ప్రాపర్టీ యాక్చువల్ ఓనర్ ఎవరు అని క్లియర్‌గా ఉంటుంది. ఈ డాక్యుమెంట్‌ని థరోలీ వెరిఫై చేయాలి. టైటిల్ ట్రాన్స్‌ఫర్, లీగల్ ఓనర్‌షిప్‌ని చెక్ చేసుకోవాలి. నంబర్ 2 మదర్ డిడ్ ఆర్ లింక్డ్ డాక్యుమెంట్స్. మదర్ డిడ్ అంటే ప్రాపర్టీ హిస్టరీ డాక్యుమెంట్. ప్రాపర్టీ యొక్క హిస్టరీ డాక్యుమెంట్. అసలు ఆ ప్రాపర్టీ ఎవరు, ఎవరికి అమ్మారు, ఇంకా ఆ ప్రాపర్టీకి ప్రీవియస్ ఓనర్స్ ఎవరు అనే విషయాలన్నీ దీనిలో అయితే ఉంటాయి. అట్లీస్ట్ 15-30 ఇయర్స్ వరకు డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే ఆ అపార్ట్మెంట్ని బై చేయండి. నెంబర్ 3 బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్. మీ అపార్ట్మెంట్కి లోకల్ మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ, సిఆర్డిఏ నుంచి ప్రాపర్ బిల్డింగ్ అప్రూవల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఫ్యూచర్లో ప్రాబ్లం గ్యారంటీ. నెంబర్ 4 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఉంటే నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రూల్స్ని ఫాలో చేశారని ప్రూఫ్. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని అపార్ట్మెంట్ని బై చేయడం రిస్క్. నెంబర్ 5 ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ. ఈసీని మీ సేవలో కూడా తీసుకోవచ్చు. ఈసీ సర్టిఫికేట్లో మాంటేజెస్, లీగల్ కేసెస్, పెండింగ్ లోన్ డీటెయిల్స్ ఉంటాయి. క్లీన్ ప్రాపర్టీకి నిల్ ఎన్కంబరెన్స్ ఉంటుంది. సో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెంబర్ 6 లోన్ శాంక్షన్ బై బ్యాంక్స్. రెప్యూటెడ్ బ్యాంక్స్ ఆల్రెడీ మీరు కొందామనుకున్న అపార్ట్మెంట్కి ఆ ప్రాజెక్ట్ కోసం కనుక లోన్స్ కనుక శాంక్షన్ చేశాయంటే డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యి ఉంటాయి అని అర్థం. సో ఇట్స్ గివ్స్ ఏ వన్ లేయర్ ఆఫ్ ట్రస్ట్. మీరు కొందామనుకునే అపార్ట్మెంట్ యొక్క ప్రాజెక్ట్కి అప్పటికే ఆల్రెడీ బ్యాంక్ కనుక లోన్స్ శాంక్షన్ చేసి ఉంటే యు ఆర్ 100% గుడ్ అనమాట ఆ అపార్ట్మెంట్ని కొనడానికి. నెంబర్ 7 రేరా రిజిస్ట్రేషన్. ఏపీ రేరా ఆర్ టీఎస్ రేరాలో మీ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండటం ట్రాన్స్పరెన్సీకి సింబల్. నెంబర్ 8 బిల్డర్ రెప్యుటేషన్ అండ్ పాస్ట్ ప్రాజెక్ట్స్. మీ అపార్ట్మెంట్ని కట్టిన బిల్డర్ ఎవరు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఆ బిల్డర్ కట్టిన అపార్ట్మెంట్స్లో ప్రస్తుతానికి ఉన్న ఫ్యామిలీస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయా లేవా అని చెప్పి రివ్యూస్ చూడండి. అలాగే సైట్ని ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఇట్స్ ఎవర్ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒకసారి బిల్డర్ రెప్యుటేషన్ ఇంకా తన పాస్ట్ ప్రాజెక్ట్స్ చూసిన తర్వాత మాత్రమే ఒక అపార్ట్మెంట్ని కొనడానికి అయితే ముందుకైతే వెళ్ళండి. అపార్ట్మెంట్స్ని కొందామనుకున్నప్పుడు చాలామంది అపార్ట్మెంట్ యొక్క డిజైన్ ఇంకా ప్రైజెస్ అయితే చూస్తారు, కానీ చాలామంది డాక్యుమెంట్స్ని మిస్ చేసేస్తారు. దానివల్ల ఫ్యూచర్లో హెడాక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో బీ స్మార్ట్. వెరిఫై ఎవ్రీ డాక్యుమెంట్ విత్ లీగల్ అడ్వైజర్ ఆర్ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఇలాంటి రియల్ ఎస్టేట్ సమాచారం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా స్టాంప్ డ్యూటీస్ గురించి అయితే తెలుసుకుందాం.